తిరుపతిలో ఒక కిడ్నాప్ సంచలనం సృష్టించినటువంటి వార్తను సాక్షి హైలైట్ చేసింది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో కూటమి నాయకుల అకృత్యాలకు అడ్డోదుపు లేకుండా పోతోంది. నగరానికి చెందిన కూటమి నాయకుడు అనుచరుడు గురువారం అర్ధరాత్రి మహిళ ఆమె కుమార్తెను కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరించి నానాంగామం సృష్టించాడు. పోలీసులు బాధితురాల కథనం మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధి నారాయణపురంలో నివసించే 26 ఏళ్ల మహిళ దుస్తుల దుకాణం నడుపుతుంది. లక్ష్మీపురం సమీపంలో జిమ్ నిర్వహించి అజీంతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అయితే అజీం ఆమెను శారీరకంగా హింసించేవాడు. తమ మధ్య సంబంధం గురించి మహిళ భర్తకు చెప్తానని తరచు బెదిరించేవాడు. లైంగిక దాడికి పాల్పడేవాడు. ఈ క్రమంలో దోపిడీ కేసులో జైలుకి వెళ్లిన అజీం ఈ నెల 8వ తేదీన విడుదలయ్యాడు. ఆ వెంటనే మహిళ ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దాడికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో మహిళకు ఫోన్ చేసి ఒక్కసారి జిమ్ వద్దకు రా, ఇంకెప్పుడు పిలవను, వివాహేతర సంబంధం గురించి ఎవరికి చెప్పను, లేదంటే నీ భర్తకు చెప్తాను, ఇద్దరు పిల్లల్ని చంపేస్తానని బెదిరించాడు. భయపడిన మహిళ తన తల్లితో కలిసి జిమ్ వద్దకు వెళ్ళింది. అజీం మహిళను బెల్ట్తో కొట్టి దుర్భాషలాడి తల్లితో పాటు బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నాడు. అజీం కారులో ఎక్కించుకుని కొట్టుకుంటూ తీసుకెళ్తుండగా మహిళ తన భర్తకు కాల్ చేసి లైవ్ లొకేషన్ షేర్ చేసింది. అతడు ఫోన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నైట్ రౌండ్లో ఉన్న అలిపిరి సీఐ రామ్ కిషోర్ అజీం వాహనాన్ని వెంబడించాడు. అతను 2 కార్లు 2 బైకులను ఢీకొట్టి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఎట్టకేలకు పోలీసులు చాకచక్యంగా వాహనాన్ని ఆపి అజీంను అదుపులో తీసుకున్నారు. అప్పటికే మహిళ ఆమె తల్లిని చంపేస్తానని కత్తులతో బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి తీవ్రంగా గాయపరిచాడు. వాళ్ళని సీఐ రామ్ కిషోర్ క్షేమంగా ఇంటికి చేర్చారు. అజీంని పోలీసులు అదుపులో తీసుకుని హత్యాయత్నం కిడ్నాప్ కేసు నమోదు చేసినట్టు తెలిసింది. అజీం ఇప్పటికే పలు కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చాడు. అతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. తిరుపతి టీడీపీ నాయకుడు జేబీ శ్రీనివాసులు, కొర్లగుంటలోని గుణ మరికొందరు కూటమి నాయకులకి అనుచరుడుగా ఉన్నాడు. పలుమార్లు టీడీపీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న సమాచారం అని హైలైట్ చేశారు.